బుల్లిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా పేరుతో ఎక్స్ట్రాలు చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఇల్లు కూలగొట్టిస్తానంటూ బెదిరించాడు. కాస్త వెనక్కి తగ్గిన గ్రామస్తులు మూకుమ్మడిగా అతడి భరతం పట్టారు. బట్టలు ఊడదీసి కొట్టారు. స్తంభానికి కట్టేసి మహిళలు చితక్కొట్టారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో జరిగింది ఈ ఘటన. ఊర్లో వచ్చి బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. జనం సాక్షి రిపోర్టర్ని అంటూ సంతోష్ నాయక్ ఐలాపురం కాలనీ వాసుల్ని బెదిరించాడు. అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. తాను అడిగినంత ఇవ్వాలంటూ బేరం పెట్టాడు. లేదంటే హైడ్రా వాళ్లకు చెప్పి కూలగొట్టిస్తానంటూ ఇళ్ల ఫోటోలు తీశాడు. దీంతో ఐలాపురం వాసులు తిరగబడ్డారు. జనం సాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ ను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఊర్లో వచ్చి పైసలు అడిగినావా అడగలేదా? ఎందుకు అడగలే? అందరి ఫోటోలు తీసినావా తీయలేదా? అబద్ధాలు మాట్లాడకు. ఎందుకు తీసినావు ఫోటో? కొత్త కడితే నీదేముంది? బీదోళ్ళు కట్టుకోవద్దా? వాళ్ళ జాగ్రత్త. చెప్పు, నీకు పైసలు ఇచ్చిండ్రు వాళ్ళు, నీకు ఫ్లాట్ ఇచ్చిండ్రు, 2 ఫ్లాట్లు ఇచ్చిండ్రు, నీకు పైసలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చినాక నీకు ఇంకెందుకు? ఎందుకు నువ్వు ఎవరు? ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆ వ్యక్తికి సంబంధించి ఇటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఆయన నిజంగానే రిపోర్టర్ అనుకోవచ్చా? ప్రస్తుతం ఇక తను జనం సాక్షి రిపోర్టర్ గా పత్రికా మీడియాలో మాత్రం పనిచేస్తున్నట్లయితే స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా స్థానికులు అతనిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఇక ఐలాపూర్ తాండాలో చాలా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల కూడా పేదలు మిగతా వాళ్ళు కూడా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసినట్లు కొంత ఆడియో కూడా రావడం జరుగుతుంది. దాంతో పాటు అధికారులకు కూడా అతను చెప్పి ఆ ఇల్లు నేలమట్టం చేపిస్తారని చెప్పి కొంత బెదిరింపులకు కూడా గురి చేసినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో పాటు అక్కడ ఇంతకుముందు గతంలోనే ఒక ప్లాట్ కూడా కొంత స్థానికులను డిమాండ్ చేసి ఇవ్వాల్సినట్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి మాత్రం అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు మాత్రం విచారణ అయితే చేపట్టారు. మిగతా వారు కొన్ని ఇళ్ల వాస్తవం అంటే ఇల్లు నిర్మించుకున్న వారు కూడా బెదిరింపులకు గురి చేస్తే ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారని చెప్పి కూడా ఆరా తీస్తున్నట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. మరి రెవెన్యూ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళ దగ్గరికి ఫిర్యాదు వెళ్ళిందా, లేకపోతే ఓన్లీ పోలీసులు మాత్రం విచారణ చేపట్టే విషయాలు మనకు తెలుస్తున్నాయి. మిగతా రెవెన్యూ అధికారులకు అదేవిధంగా మున్సిపల్ అధికారులకు అక్కడ స్థానికున్న దీపి గ్రామ పంచాయతీలకు కూడా ఆ గతంలో ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ ఉందా, లేకుంటే ఇంటి నెంబర్ ఎలా ఇచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళాడు సంతోష్ నాయక్ అని కూడా పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ నిన్న సాయంత్రం మాత్రం గ్రామ ఐలాపుకు సంబంధించిన వాళ్ళంతా కూడా స్తంభాన్ని కట్టేసి కొడుతున్న విషయం పోలీసులకు రావడంతో అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అయితే వచ్చింది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు.